హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మా ఊర్లో కట్టెల పొయ్యి పైన జొన్న రొట్టె చేస్తున్నాము. చూడండి ఎలా ఉందో. ఇక్కడ మా ప్లేస్ చూడండి ఎంత బాగుంటుందో. పెద్ద కొండ పక్కలైతే ఉంటుంది మా ఇల్లు. చాలా పెద్ద ఇల్లు అండి. మా అమ్మమ్మ గారి ఇల్లు ఇదైతే. చూడండి అట్లా కట్టెల పొయ్యి సెటప్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము. జొన్న రొట్టెలు కట్టెల పొయ్యి పైన చేసుకుంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా మంచిగా కాలుతాయండి. చూడండి వేడి ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి అంటించిన తర్వాత ఇలా పెంకుల్లోనే వాటర్ వేసుకొని వేడి చేసుకుంటారు. ఇలా వాటర్ బాగా వేడెక్కాలి. అలా వేడెక్కిన తర్వాత ఆ వాటర్ని తీసుకొని జొన్నపిండిని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటారు. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఈ వేడి వాటర్ని దీంట్లోకి అయితే వేసుకుంటారు. ఈ పిండిలో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే చేతితో అస్సలు కలపకండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు సలాకి తీసుకొని అయితే కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా కలుపుకొని దీన్ని మనం ముద్దలా చేసుకోవాలి. ఒకటేసారి పిండి అంతా కలపొద్దండి, కొంచెం కొంచెం పిండి కలుపుకోవాలి. ఎందుకంటే దీంట్లో జిగురు అనేది ఉంటుంది. ఆ జిగురు ఉండడం వల్లనే జొన్న రొట్టె అయితే మంచిగా వెడల్పుగా సాగుతుంది. ఇట్లా పగులు రాకుండా మంచిగా వస్తుంది. చూడండి ఇలా సలాకితో కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం చల్లనీళ్ళు తీసుకొని అందులో వేసుకుంటూ ఇలా కొంచెం కొంచెం ముద్దలాగైతే కలుపుకోవాలి. ఒకటేసారి పిండి అంతా అయితే కలుపుకోకండి. ఇలా మొత్తం బాగా పిసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మంచి జిగురు అయితే రావాలి పిండికి. ఇలా వచ్చిన తర్వాత దీనైతే ఒక చిన్న చూడండి ఇలానే కలుపుతుంది. చాలా సేపు అయితే కలుపుకోవాలంటే ఇలా కలుపుకున్న తర్వాత చిన్న ముద్దను తీసుకొని ఇలా చిన్న చపాతీలాగా చేసుకొని ఇలా కొంచెం జొన్నపిండి వేసుకొని చూడండి ఇప్పుడు ఉంటుంది అసలైంది. ఆ జొన్న రొట్టె కొట్టే పద్ధతి సైడ్కి ఒక హ్యాండ్ పెట్టుకొని ఇంకొక హ్యాండ్తో కొట్టుకోవాలి, లేదంటే 2 హ్యాండ్స్తో కూడా కొట్టుకోవచ్చు. ఇది కొంచెం జిగురు బాగా పెడితే మాత్రం మంచిగా వస్తుందండి, అస్సలు పగులు రాదు. ఇలా జొన్న రొట్టె అయితే బాగా కొట్టుకోవాలి. ఇలానే మొత్తం వదులుగా చేసుకోవాలి. చపాతీ కర్రతో కూడా ఒత్తుకుంటారండి, బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే అలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా వెడల్పుగా అయితే చేసేసుకోవాలి. ఎంత పిండి తీసుకుంటామో దాన్ని బట్టి మనకు రొట్టె అంత పెద్దగా వస్తుందన్నమాట. ఇప్పుడు పెంకు అయితే పెట్టేసుకున్నాం కదా, దానిపైన అయితే మెల్లగా తీసేసుకొని వేసేసుకోవాలి. ఇలాగే ఇంకొకటి కూడా తయారు చేసుకోవాలి ముద్ద. ఎప్పటికప్పుడు పిండి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ రొట్టె కాలుతుంది కదా అండి, ఇప్పుడు ఒక క్లాత్ని వాటర్లో అద్దుకొని ఇలా మొత్తం రుద్దేసుకోవాలి. దీనికి అస్సలు ఆయిల్ వాడద్దు, జస్ట్ క్లాత్ తడిబట్టతోటి మాత్రమే చేసుకోవాలి. ఇలా చేసుకొని 1 సైడ్ మొత్తం కాలాలి. ఇలా కాలిన తర్వాత రొట్టెని ఇంకొక సైడ్తో మలుపుకోవాలి. మెల్లిగా మలుపుకోండి. చూడండి ఇలా అయింది కదా, చూడండి ఎంత బాగా కాలిందో. కట్లపై పైన అయితే మంచిగా కాలుతాయి ఈ రొట్టెలు అయితే. పాలలో అద్దుకొని తిన్నా చాలా బాగుంటాయండి. మీలో ఎంతమందికి జొన్న రొట్టెలు ఇష్టమో కామెంట్ చేయండి.